హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెన్నీస్ కిచెన్. నేను ఈరోజు అరటికాయ బజ్జీలు వేస్తున్నానండి. దానికి ఏమేం కావాలో ఎలా చేయాలనేది చూపిస్తాను. ఈజీగా ఎలా చేయాలనేది చూపిస్తాను. ముందుగా శనగపిండి తీసుకుందాము. ఇలా అరటికాయలు 2 అరటికాయలు తీసుకున్నాను. నేను ఇలా బారుగా సన్నగా కట్ చేసుకుని వాటర్లో వేసి పెట్టుకున్నాను, సాల్ట్ వాటర్లో. చూసారా? ఇలా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు పిండి కలుపుకుందాము. ముందుగా శనగపిండి వేసుకుందాం దీంట్లో. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ చూసుకుని వేసుకుందాము. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. 2 స్పూన్స్ వాము, 2 స్పూన్స్ కారం, కొద్దిగా సోడా పొడి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేసి కలుపుకుందాం. పిండి ఇలా కలిపి పెట్టేసుకున్నామండి. ఈ టెక్స్చర్లో ఉండాలి పిండి. ఇప్పుడు బజ్జీలు వేసుకుందాము. నూనె కూడా బాగా కాగింది. సోడా కూడా మనం సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు. నూనె లాగుతుందేమో చూసుకొని వేసుకోవాలి సోడా కూడా. ఇప్పుడు ఈ అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇది దీంట్లో వేసేసుకుందాం. అరటికాయ బజ్జీ చాలా ఈజీగా అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే అరటికాయ ముక్క లోన కూడా బాగా ఉడకాలి కదా. ఎక్కువ మంట పెడితే బాగా ఉడకదు లోపల, పైన ఒకటే కలర్ వచ్చేస్తుంది. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా వేసేసుకుందామండి అన్నీ. వేసాక ఒక 3 మినిట్స్ వరకు కలపకూడదండి. ఇప్పుడు తిప్పుదాం. ఇవి ఇటు సైడ్ కూడా వేగుతాయి బాగా. ఇవి ఫ్రై అయిపోయినాయని తీసేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఇవి కూడా వేసేసుకుందామండి, ఒక్కొక్కటి.
ఇప్పుడు తిప్పుకుందామండి. ఇవన్నీ ఒక్కొక్కటి టర్న్ చేసుకుందాము. బజ్జీలు రెడీ అయిపోయినాయండి. తీసేసుకుందాం. ఇవి కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా ఇవి ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయి తినడానికి. ఈజీగా కూడా అయిపోతాయి, తొందరగా అయిపోతాయి చేసుకోవటానికి. బజ్జీలు రెడీ అయిపోయినాయండి. ఇలా చాట్ మసాలా జమ్ముకొని సాస్ ముంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. అరటికాయ బజ్జీ రెడీ అయిపోయింది. నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.